హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము టమాటో మిరియాల రసం ప్రిపేర్ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు వర్షాకాలంలో జలుబు లాంటిది చేయకుండా అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటే బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. అన్నం అంతా కూడా ఈ రసంతో తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇక్కడ బాగా పండిన టమాటాలను ఒక 4 తీసుకోవాలి. నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటాలను ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ టమాటాలను ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. ఇందులో నుంచి నార గింజలు అన్నీ కూడా నీట్గా తీసేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కడిగేసుకోవాలి. చింతపండుని ఇలా కడిగేసుకున్న తర్వాత ఈ చింతపండుని టమాటాలో వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంతగా వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాల వరకు ఈ టమాటాలను ఉడికించుకోవాలి. ఈ టమాటాలు ఇలా ఉడుకుతూ ఉంటాయి. ఈలోగా మనము టమాటా రసంకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము. చిన్న రోల్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వచ్చేసి నేను 5 వేస్తున్నాను. పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఇక్కడ 5 తీసుకున్నాను. పొట్టు తీసుకొని వేసుకోవాలి. చిన్నవి అయితే ఒక 7-8 దాకా వేసుకోండి. కొంచెం కచ్చాపక్కగా దంచుకోవాలి, మరీ మెత్తగా అవసరం లేదు. మనం రసం ప్రిపేర్ చేస్తున్నప్పుడు మిక్సీలో వేసుకునే దానికంటే ఇలా రోట్లో వేసుకొని చేసుకుంటే రుచి అనేది ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటాలు కూడా బాగా ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ టమాటాలను బాగా చల్లార్చుకోవాలి. టమాటాలు బాగా ఇలా చల్లారిన తర్వాత ఇలా చేయితోటి బాగా పిసుకుతూ జ్యూస్ అనేది తీసుకోవాలి. ఇలా టమాటా రసము మనం ఇలా చేయితోటి వడగట్టుకోవాలి. ఈ పిప్పినంతా కూడా మళ్ళీ గిన్నెలో వేసేసుకొని ఇలా చేయితోటి వడగట్టుతూ ఉండాలి. తర్వాత మళ్ళీ తగినంతగా వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మరీ తక్కువగా వేసుకోవద్దు. ఎక్కువగా వేసుకున్నామంటే ఇందులో టేస్ట్ అనేది పోతుంది, పులుపు తగ్గుతుంది. మరీ తక్కువగా వేసుకున్నా పులుపు అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఇలా మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకుంటే ఇలా టమాటా తొక్కలు ఏదైనా ఉంటుంది కదా, ఇలా ఫిల్టర్లోకి వచ్చేస్తుంది. ఇలా వేసేస్తే పిల్లలు తినరు కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుందాము. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని వేసుకుందాము. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వల్ల కూడా రుచి అనేది బాగుంటుంది రసం. తర్వాత మనం దంచి పెట్టేసుకున్న మసాలా వేసుకుందాము. ఈ మసాలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని కాసేపు నూనెలో ఈ మసాలాని వేగనివ్వండి. ఇలా మసాలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రసం వేసేసుకుందాము. ఇలా మనము తీసి పెట్టేసుకున్న రసం అంతా కూడా ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా కారం పొడి వేస్తున్నాను. నేను ఇక్కడ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. మీరు నార్మల్ కారం పొడి కూడా వేసుకోవచ్చు. జస్ట్ కలర్ కోసమే వేసాను. లేదంటే మనం మిరియాలు ఎండుమిర్చి వేసుకున్నాం కదా, దాంతో సరిపోతుంది. ఇలా కొంచెం కారం పొడి వేస్తే కలర్ బాగుంటుంది కాబట్టి వేసాను. ఇందులో కొంచెం కరివేపాకు కాడలతో పాటు వేసుకుంటే మరిగేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా ఇలా కలుపుకొని మరిగించుకోవాలి. టమాటా రసం మరుగుతేనే టేస్ట్ వస్తుందండి. ఒక 2-3 నిమిషాల వరకు ఈ రసంని ఇలా మరిగించుకోవాలి. చూసారు కదా, ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు టమాటా రసం అనేది రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. నేనైతే ఇక్కడ కరెక్ట్గా వేశాను. చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా, ఇప్పుడు మనకు టమాటా రసం రెడీ అయిపోయింది. దీనంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. చాలా బాగుంటుంది. చూసారు కదండి, మరి ఈ టమాటో మిరియాల రసము సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా అయిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా టమాటో రసం చేసుకోండి, మిరియాలు వేసి, హెల్త్కు చాలా మంచిది. మరి మీకు ఈ రసం రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.